నిరుద్యోగ సమస్య కేవలం డిగ్రీ చేసిన వాళ్లకు, ఇంజనీరింగ్ చేసిన వారికి మాత్రమే కాదండోయ్. ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఐఐఎంలలో చదువుకున్న వారు కూడా ప్రస్తుతం ప్లేస్మెంట్స్ లేక నిరుద్యోగులుగా గోల్డ్ గిల్లుకుంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. అయినా ఇది వాస్తవమే. అలాగే ఐఐటి ముంబై గ్రాడ్యుయేట్ల వేతనం కూడా ఏడాదికి 4 లక్షల రూపాయలకు దిగి వచ్చేసిందంటే నమ్మగలమా? అయినా ఇది కూడా వాస్తవమే. ప్రత్యేక కథనంలో దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజకీయ పార్టీలు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. వాస్తవానికి దేశంలో నిరుద్యోగ సమస్య మాత్రం తీవ్రంగా ఉందని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ. దేశంలో ప్రస్తుతం సుమారు 8,000 మంది ఐఐటియన్స్ నిరుద్యోగులుగా ఉన్నారు. అలాగే ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్స్ కనీస వేతనం ఏడాదికి 4 లక్షలకు దిగొచ్చింది. ఐఐటి బాంబే 2023-24 ప్లేస్మెంట్ రిపోర్ట్ ప్రకారం చూస్తే 75% మంది విద్యార్థులు ఉద్యోగాలు దక్కించుకున్నారు. కాస్ట్ టు కంపెనీ లేదా సిటీసీలో సరాసరి వేతనాల విషయానికొస్తే 23.5 లక్షలు. ఏడాది ప్రాతిపదికన చూస్తే 7.7% వృద్ధి కనిపించింది. అలాగే ఉద్యోగులను రిక్రూట్ చేసే కంపెనీల సంఖ్య 364కు పెరిగింది. క్రితం ఏడాదితో పోలిస్తే 12% వృద్ధి కనిపించింది. ఐఐటి ముంబై గత మంగళవారం ఒక ప్రకటనలో 2023-24 క్యాంపస్ ప్లేస్మెంట్ సీజన్లో 75% మంది విద్యార్థులకు కొలువులు దక్కాయని ప్రకటించింది. ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో మొత్తం 2,414 మంది విద్యార్థులు తమ ప్లేస్మెంట్ డ్రైవ్లో పేరు రిజిస్టర్ చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11% విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఇన్స్టిట్యూట్ చరిత్రలో రికార్డు స్థాయిలో రెండోసారి పెద్ద సంఖ్యలో ప్లేస్మెంట్ దక్కించుకున్నారు. సుమారుగా 1,475 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. అయితే 2022-23తో పోల్చుకుంటే 1,516తో పోలిస్తే కాస్త తగ్గినట్టే. వాస్తవానికి చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా ఐఐటిలో చదువుకుంటే మంచి ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తారు. తాజా పరిస్థితి గమనిస్తే అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఈ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో చదువుకున్న విద్యార్థుల్లో చాలామంది ఇప్పటికే ప్లేస్మెంట్ లభించక నిరుద్యోగులుగా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా జరిగిన 2024 ప్లేస్మెంట్ చూస్తే ఇది తెలుస్తుంది. ఉదాహరణకు ఐఐటి కాన్పూర్ 4 విద్యార్థి ప్లేస్మెంటర్ ధీరజ్ సింగ్ గత 3 ఏళ్ల డేటా లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. 2023తో పోలిస్తే ఈ ఏడాది ప్లేస్మెంట్లు రెట్టింపులు జరిగాయని తెలిపారు. తాజా గణాంకాలు 23 రైట్ టు ఇన్ఫర్మేషన్ రెస్పాన్స్ నుంచి సింగ్ తీసుకున్నారు. వారిలో వార్షిక నివేదికలు, మీడియా కవరేజ్, విద్యార్థుల కామెంట్స్ తదితరాలు క్రోడీకరించారు. ఇక వివరాల విషయానికొస్తే ఈ ఏడాది అంటే 2024లో మొత్తం 21,500 మంది ఐఐటిఎన్లో క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం రిజిస్టర్ చేసుకుంటే వాటిలో 13,410 మంది మాత్రమే ఉద్యోగాలు దక్కించుకున్నారు. 8,090 మంది విద్యార్థులు ఇప్పటికీ ఉద్యోగాల కోసం అన్వేషిస్తారని సింగ్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే 2023తో పోలిస్తే ఐఐటిఎన్లలో నిరుద్యోగులు పెరిగారని తెలుస్తోంది. 2023లో సుమారుగా 20,000 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ కోసం రిజిస్టర్ చేసుకుంటే 15,830 మందికి ఉద్యోగాలు లభించాయి. వారి సరాసరి వేతన ప్యాకేజ్ ఏడాదికి 17.1 లక్షల రూపాయలు. సుమారుగా 4,170 మందికి మాత్రం ఉద్యోగాలు లభించలేదు. అలాగే 2022లో మొత్తం 17,900 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ కోసం రిజిస్టర్ చేసుకుంటే 3,000 మందికి ఉద్యోగాలు లభించలేదు. కంపెనీ వీరిపై ఏడాదికి 17.2 లక్షలు వ్యయం చేస్తోంది. మొత్తానికి దీని గురించి లోతుగా విశ్లేషిస్తే 4 విద్యార్థులకు గాను 3 విద్యార్థులకు తాము కోరుకున్న ఉద్యోగాలు లభిస్తే 1 విద్యార్థికి మాత్రం ఉద్యోగం లభించలేదని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఐఐటిఎన్లలో 75% మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. 25% మందికి మాత్రం ఉద్యోగాలు లభించలేదని చెప్పొచ్చు. ఇక సరాసరి వేతనాల విషయానికొస్తే కాస్ట్ టు ది కంపెనీ లేదా సిటీసీ 7.7% పెరిగింది. గతంలో 21.82 లక్షలుంటే ఇది కాస్త 23.5 లక్షలకు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే కోవిడ్-19 తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న జాబ్ మార్కెట్ క్రమంగా కోలుకుంటోందని తెలుస్తోంది.
ఇక దేశంలో రిక్రూటింగ్ కంపెనీల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 2024లో 364 కంపెనీలు ముందుకొస్తే అంతకుముందు 324 ఉన్నాయి. ఈ లెక్కను చూస్తే 12% పెరిగాయి. అయితే మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు లభించాయి. క్రితం ఏడాది 171తో పోల్చుకుంటే ఈ ఏడాది 217కు చేరాయి. అదే సమయంలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల ప్లేస్మెంట్స్ మాత్రం తగ్గాయి. ఈ ఏడాది 242 మందికి ఉద్యోగాలు లభిస్తే క్రితం ఏడాది 273 ఉద్యోగాలు లభించాయి. ఇక ఉద్యోగాలు లభించని విద్యార్థులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. కొంతమంది ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తుంటే కొంతమంది సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ప్లేస్మెంట్ కోసం వచ్చిన కంపెనీలన్నీ విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ఇచ్చాయి. మొత్తం 118 మంది పీహెచ్డీ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే 32 మందికి ఉద్యోగాలు లభించాయి. మొత్తానికి చూస్తే ఐఐటీఎన్ల విషయానికొస్తే ఉద్యోగాల కోసం 4 విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే కేవలం 3కి మాత్రమే ఉద్యోగాలు దొరికాయి. మిగతా వారు నిరుద్యోగులుగా మిగిలిపోవటం విచారకరమే.